Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సంక్రాంతికి వస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర 3 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా ఈ 3 డేస్ రన్ తో ఎంతో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. ఓన్లీ పెద్ద సినిమాలు మాత్రమే ఎందుకు వండర్స్ ని క్రియేట్ చేస్తాయో, మధ్యస్థ అండ్ చిన్న బడ్జెట్ సినిమాలు ఎందుకని ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి ఎంత టైం ని తీసుకుంటాయో, 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ హనుమాన్ అండ్ సంక్రాంతికి వస్తున్నాంకి ఇచ్చిన థియేటర్స్ బట్టి చెప్పొచ్చు. ఇచ్చిన థియేటర్స్ సరిపోక ఎక్స్ట్రా షోస్ ని యాడ్ చేస్తున్నారు అండ్ అవి కూడా ఫుల్ అయిపోతూ ఉండడంతో ఎక్కడ విన్నా కూడా టికెట్స్ దొరకట్లేదన్న మాట వినిపిస్తుంది. పెట్టేది కూడా చిన్న చితక నెంబర్స్ కాదు, ఇండస్ట్రీ లెక్కలు తేల్చే విధంగా టాప్ 10 లిస్ట్ లోకి వెళ్తూ వస్తుంది ఈ ఫిల్మ్. ప్రతిరోజు అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ తో మోత మోగిస్తుంది. డాకు గేమ్ చేంజర్ కంటే 3 టైమ్స్ ఎక్కువ కలెక్షన్స్ ని అందుకుంటే, సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ కంటే కూడా ట్రిపుల్ టైమ్స్ ఎక్కువ కలెక్షన్స్ ని అందుకుంటూ దుమ్ములేపింది. తెలుగు స్టేట్స్ లో మరోసారి డబుల్ డిజిట్ లో నెంబర్ ని పెడుతూ 13 కోట్ల పైన షేర్ తో డే 3 టాప్ కలెక్టెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ 10 లిస్ట్ లోకి అయితే వెళ్ళింది. లాంగ్ రన్ లో F2 పెట్టిన రికార్డ్సే ఇంకా సేఫ్ గా ఉన్నాయి. ఇక ఈ మూవీ పెట్టే రికార్డ్స్ ఇంకా నెలలుంటాయో ఏమో. దెబ్బకి 3 డేస్ లోనే సూపర్ హిట్ మార్క్ ని దాటేస్తూ 4 డేస్ లోనే బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ అందుకోబోతుంది ఈ ఫిల్మ్. డే 4 బుకింగ్స్ చూస్తే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు 150 కోట్ల మార్క్ అందుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. అలా ఒక హెవీ డిమాండ్ అయితే ఈ సినిమాకి క్రియేట్ అయింది. ఓన్లీ రీజన్ ఫ్యామిలీ ఆడియన్స్ అనేవాళ్ళు క్రింజ్ అని చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నా కూడా విక్టరీ వెంకటేష్ గారి మేనియా ఫ్యామిలీస్ లో వర్కౌట్ అవుతుంది. దెబ్బకి 2019 రిజల్ట్ రిపీట్ చేసింది ఈ ఫిల్మ్. దెబ్బకి 2019 రిజల్ట్ రిపీట్ అయింది. గేమ్ చేంజర్ కి అయితే చాలా పెద్ద దెబ్బ కొట్టింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా ఈ మూవీ 3 డేస్ లో ఎంత కలెక్ట్ చేసిందో, లాంగ్ రన్ లో ఎంతవరకు వెళ్ళొచ్చో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, డాకు తెలుగు స్టేట్స్ లో డే 5 ఎంత నెంబర్ అయితే పెట్టిందో, డే 3 ఒక నైజాం నుంచి ఆ నెంబర్ ని పెట్టింది ఈ ఫిల్మ్. నైజాంలో డే 3 షేర్ 4.2 కోట్లు కావడంతో 3 డేస్ షేర్ ఇక్కడ 13.5 కోట్లకి చేరుకుంది. చూస్తుంటే ఫుల్ రన్ లో 30 కోట్ల మార్క్ ని ఇక్కడ టచ్ చేసేలానే కనిపిస్తుంది ఈ ఫిల్మ్. నైజాంలో బిజినెస్ 8.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 5 కోట్ల ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. అండ్ ఈ రోజు బుకింగ్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈ పొంగల్ రిలీజెస్ అన్నింటినీ కూడా నైజాంలో డామినేట్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే, బాలయ్య మూవీ కంటే 4 రెట్లు పెద్ద నెంబర్ ని పెడుతూ ఏకంగా 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ వెంకటేష్ గారి ప్రైమ్ టైం ని గుర్తు చేసింది. దాంతో 3 డేస్ షేర్ సీడెడ్ లో 7.3 కోట్లకి చేరుకుంది. సీడెడ్ లో బిజినెస్ 6.5 కోట్లు కావడంతో ఇప్పటివరకు 80 లక్షల ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. సీడెడ్ లో 15 కోట్ల మార్క్ దాటిందంటే చాలా పెద్ద అచీవ్మెంట్. అలవైకుంఠపురంలో సినిమా తర్వాత ఆ మార్క్ అందుకున్న ఫ్యామిలీ సినిమా ఇదే అవుతుంది. ఇక ఉత్తరాంధ్రలో డే 3 1.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సీడెడ్ నెంబర్ ని కూడా డామినేట్ చేయడంతో 3 డేస్ షేర్ ఉత్తరాంధ్రలో 5.5 కోట్లకి చేరుకుంది. అసలు ఉత్తరాంధ్రలో ఈ వీక్ ప్రతి సినిమా కూడా దుమ్ములేపాయి. సినిమా అనేసరికి ఇక్కడ వాళ్ళు కాస్త ముందుంటారు. ఇక డే 3 ఈస్ట్ లో 1.4 కోట్ల షేర్ తో దుమ్ములేపగా, వెస్ట్ లో 85 లక్షలు, గుంటూరులో 1.2 కోట్లు, కృష్ణాలో 1.2 కోట్లు వ్యాన్, నెల్లూరులో 50 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో ఇక్కడ చేర్చినవి ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో 4.7 కోట్లు, వెస్ట్ లో 3.6 కోట్లు, గుంటూరులో 4.5 కోట్లు, కృష్ణాలో 3.7 కోట్లు వ్యాన్, నెల్లూరులో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్. 3 డేస్ కి గాను ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 24 కోట్లకి చేరుకోగా, అలా 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 44.5 కోట్లు దాటేయగా గ్రాస్ 67 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 33 కోట్లు కావడంతో ఇప్పటివరకు 11.5 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టింది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 3.5 కోట్ల బిజినెస్ కి గాను 3.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 10 లక్షల దూరంలో మాత్రమే ఉంది. ఇక ఓవర్సీస్ లో జరిగిన 5 కోట్ల బిజినెస్ కి గాను 6.5 కోట్లకి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా, సంక్రాంతికి వస్తున్నాం 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 54.5 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ గ్రాస్ 90 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో ఇప్పటివరకు 12.5 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. అండ్ ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ కూడా కానుంది. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ప్రెజెంట్ ఉన్న ఊపు పట్టి చూస్తుంటే 200 కోట్లయితే కేక్ వాక్. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది సంక్రాంతికి వస్తున్నాం 3 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ 5 మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.